నేటి దినమున మనము ఈ లోకం గురించి తెలుసుకుందాం. మనకు ఎంతో ఇష్టమైంది అంటే ఈ లోకాన్ని అనుసరించటం, ఈ లోకాన్ని చూసి భయపడటం, ఈ లోకానికి మర్యాద ఇవ్వటం, ఈ లోకం మామూలు చూసి ఏమంటుందో అని భయపడటం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి విషయాలపై పరిశుద్ధ గ్రంథం ఏమి వివరిస్తుంది? అసలు లోకంలో ఏముంది, లోక మర్యాదను మీరు ఎలా అనుసరించాలి అనేటటువంటి అన్ని విషయములను మన పరిశుద్ధ గ్రంథం నేటి దినమున ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూడండమ్మా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూడండమ్మా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎన్నో. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాల, అర్థమవుతుందా? కాబట్టి దీనిలో నుండి మరలా ఏమీ తీసుకొని పోలేదు, ఈ లోకంలోకి ఏమీ తేలేదు, అలాగే ఈ లోకంలో నుండి ఏమీ కూడా మనము తీసుకొని వెళ్ళలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వారితో తృప్తి పొంది ఉందుము. అన్న వస్త్రములు అంటే ఏంటమ్మా? ధరించుకున్నటకు, భుజించుకున్నటకు, వాటి కొరకు మనము ప్రయాసపడి వాటిని మాత్రమే మనం పొందుకొని ఉంటాం. ఇక ఈ లోకంలో చాలా ఉన్నాయి. మన ముందు తరాలకు కావలసినంత సంపాదించాలనే ఆశ ఉంటుంది. అలాగే నేను ఇలా ప్రవర్తిస్తే ఈ లోకం నన్ను చూసి ఏమనుకుంటుందో అనేటటువంటి భయం ఉంటుంది. లోకానికి తగ్గ విధంగా జీవించాలనేటటువంటి ఆరాటం ఉంటూ ఉందన్నమాట. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, లోకంలోనికి మీరు ఏమి తీసుకురావాలో ఒకటి గమనించండి. అలాగే లోకంలో నుండి ఏమి తీసుకువెళ్ళలేరు, కానీ లోకం ఏమనుకుంటుందో మనం భయపడుతున్నాం. ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం కొన్ని మన అవసరాలను మనం వదిలేసుకుంటున్నాం, కొన్ని ఇష్టాలను వదిలేసుకుంటున్నాం, కష్టమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం గమనించాలి, అదే లోకంలో నీవు ఉన్నావు కదా, మరి మిగతా వాళ్ళంతా నీకు ఇష్టానుసారంగా ఉంటున్నారా? మరి నువ్వు నమ్మకం కదా, నీ వైపు నుంచి చూస్తే నీళ్ళ వారంతా లోకమైనప్పుడు వారికి అనుగుణంగా నేను ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీవు వారికి లోకంలో ఉన్న వాళ్ళు నీకు అనుగుణంగా వారు ఉంటున్నారా? లేదు. అలాగనే వారితో యుద్ధం చేయమని నేను చెప్పట్లేదు, వారిని ద్వేషించమని నేను చెప్పట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమి వివరిస్తుంది, మనం ఎలా ఉండాలి? ఎందుకంటే మన అందరి ఆలోచన ఏంటంటే, ఈ లోకం మనం ఎప్పుడొకప్పుడు విడవలసిన వారమే. విడిచిన తర్వాత మనకంటే ఒక పరలోకం ఉండి ఉండగా దేవుని సన్నిధానంలో మనము ఎరువుగా జీవితాన్ని పొందుతామనే ఆశ కలిగిన వారుగా మనం ఉంటూ ఉన్నాం, అవునా కదా? మరి ఆ ఆశను నెరవేర్చుకున్నటకై మనకు కావలసిన సమస్తమును పొందుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉండి ఉండగా ఈ లోకము దాని మర్యాద ఏం చేస్తూ ఉంది? వాటి నుండి మనల్ని దూరపరుస్తూ ఉంది. కాబట్టి మనం ఏ రీతిగా జీవించాలనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుక మొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకురావాలి, అలాగే ఈ లోకం నుండి మనం ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి. అలాగే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం
18-19 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుంది, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. మరి మనం గమనించాలి, ఇక్కడ లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎదుగుదురు. దేవుడు చెప్తున్నాను, లోకాన్ని చూసి లోకానికి ఎప్పుడు కూడా నేను ఇష్టంగా ఉండాలి, లోకంలో నాకు మర్యాద ఉండాలి అని నువ్వు ప్రయాసపడుతున్నావు, ప్రాధాయపడుతూ ఉన్నావు. కానీ లోకం ఒకవేళ నిన్ను ద్వేషించింది అనుకో, నీకంటే ముందుగా లోకం ఏం చేసింది? దేవుని నన్ను ద్వేషించింది. అది ఎవరిని? దేవుని ద్వేషించింది అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అలాగే మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు ఎవరు లోక సంబంధులు అయ్యారు అంటే ఎట్లా అంటే, మన సొసైటీ అని మాట్లాడు. సొసైటీ ఏమనుకుంటది మనం ఇలా చేస్తే? సొసైటీ ఏమంటది మనం అలా ఉంటే? అరే బయట వాళ్ళు ఏమనుకుంటారు నువ్వేంటి ఇలా అని మనం అలాగా ఆలోచిస్తూ మనం ఉంటూ ఉన్నాం అన్నమాట. అయితే లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారితో లోకం స్నేహంగా ఉంటది, అర్థమవుతుందా? ఎందుకంటే వారితోనే స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎవరమ్మా? ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు తన సొంత రక్షకుడిని అంగీకరించి ఉన్నారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నారో, వారంతా కూడా లోక సంబంధులు కారు. అయితే నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుంది, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించను. మిమ్మల్ని దేవుడు ఏమంటానమ్మా? లోకం నుండి ఏర్పరచుకున్నా. దేవుడు ఒక సందర్భంలో చెప్తాడు, ఏమంటాడు తెలుసా? ఇక్కడ మనం ఏమన్నాడు? లోకంలో నుండి ఏర్పరచుకున్నా, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నా. అయితే ఈ లోకంలో నుండి ఏర్పరచుకున్న వారు ఎవరని చెప్పాడో తెలుసా దేవుడు? ఒకసాట దీనులైన వారు, ఎన్నిక లేని వారు, వెలువేయబడ్డవారు, అమ్మా హింసించబడుతున్నటువంటి వారైనా మీరు. అంటే అలాగే ఉన్నటువంటి వారిని లోకం ఆల్రెడీ ద్వేషించింది. లోకము ఆల్రెడీ ద్వేషించబడినటువంటి వారిని దేవుడు ప్రేమించాడు, అర్థమైందా? ఎన్నిక లేని వాడి ఉండగా ఎన్నుకోదగిన వాడిగా ఉంచాడు. గౌతమ్మ మరలా మనము ఆ గొప్ప మర్యాదను దేవుడి ద్వారా పొందుతున్న వారమై ఉండి మరలా లోకాన్ని స్నేహించామనుకోండి, ఎవరిని అవమానపరిచిన వారం మనం? ఏమా? దేవుడినే కదా, అలా కదా. మరి మనం దేవుడిని అవమానపరిచే వారిగా ఉండొచ్చా? నీ తోటి వారిని అవమానపరచు, వారు తిరిగి నిన్ను అవమానపరుస్తాడు, చెల్లికి చెల్లిపోతాడు. నీ స్నేహితుడిని అవమానపరచు, వారు తిరిగి నేను అవమానపరుస్తాడు, చెల్లికి చెల్లిపోయాడు. కానీ నువ్వు దేవుడిని అవమానపరిస్తే దేవుడు తిరిగి నేను అవమానపరుస్తాడా? మరి చెల్లికి చెల్లి అయిద్దా? ఆ రుణభారం అలాగే ఉండిపోదా? ఆ రుణభారం అనగానే అది భారమేగా నీకు కృంగిపోవా? అవునా కదా? మోయలేనంత బరువు అవదా? అవునా కాదా? కాబట్టి గమనించాలి, మనం ఏ విషయమై మనము దేవుని కృపను పొందుకున్నాం ఆ విషయాన్ని కోల్పోయిన వారమై ఉండకూడదు. కృంగిన హృదయంతో వచ్చిన వారు, నలిగిన మనసుతో వచ్చిన వారు, అదేనమ్మా ఎన్నో చెప్పుకోలేని బాధలతో నిండిన వారు, అందరినీ దేవుడు ప్రేమించి అందరి అవమానాలు ఆయన పొందుకొని అందరినీ తన బిడ్డలుగా తన హక్కున చేర్చుకొని ఇప్పుడు మనకు ఒక ఘనతనిస్తే, ఇప్పుడు మనకు ఒక గొప్ప హోదానిస్తే, ఇప్పుడు ఆ హోదాని పొందుకున్న వారిని మనం దేవుడిని అవమానపరిస్తే నిజంగా ఏమన్నా భావ్యమైనది అమ్మా? కాబట్టి మనం గమనించాలి, మనము ఏ విధంగా ముందుకు సాగుతున్నాం అనేది తెలుసుకోవాలి. కనుక గుర్తుపెట్టుకోండి, లోకము మిమ్మల్ని ద్వేషిస్తే ఆల్రెడీ దేవుడిని ద్వేషించి, అలాగే లోకంలో ద్వేషించబడ్డం ఆల్రెడీ. అర్థమైందా? మన దేవుడు రాకముందే మనం లోకముతో ద్వేషించబడతాం. కాబట్టి మనం లోకాన్ని చూసి భయపడాల్సిన అవసరం మనకు లేదు. కనుక గమనించాలి మనం. అయితే లోకం 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 అని మనం ఎప్పుడు కూడా
చెప్పుకుంటా ఉంటాం. అయితే ఆ లోకంలో ఏముందో చూడమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనం చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్న గంతియు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకములో దాని ఆశయు గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించే వాళ్ళు నిరంతరము నిలుచును. చూడమ్మా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కానీ విచిత్రం ఏంటంటే, గొప్ప గొప్ప సేవకులుగా ఉన్నటువంటి వారైనను, గొప్ప గొప్ప విశ్వాసులుగా పేరుగాంచిన వారైనను మొదట వారు ఎంతో దీనస్థితిలో, ఎంతో వేదనతో, ఎంతో బాధతో దేవుళ్ళలోకి వచ్చి ఉండగా, వారు తర్వాత దేవుడు వారిని హెచ్చించిన విధానాన్ని వారు చులకనగా చూస్తూ, వారు పొందుకున్నటువంటి ఆ హెచ్చు విధానంతో మరలా లోకంలో పడిపోతూ ఉన్నారు. అలా పడిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు, అర్థమవుతుందా? కానీ మనం అలాగా ఉండకూడదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మనం లోకాన్ని ప్రేమించామనుకోండమ్మా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించామనుకోండి, ఇక మనలో తండ్రి ప్రేమ ఉంటుందా? ఉంటుందా? కాబట్టి మనం నమ్ముతాం. ఎందుకంటే ఈ యొక్క విధానాన్ని కనుక మనం కలిగి ఉంటే, ఆదివారపు ఆరాధన 3 గంటలు అయితే మనకు ఎంతో భారం అనిపిస్తుంది. ప్రతి ఆదివారం పోవాలా, నెలలో ఒక ఆదివారం పోవాలి. మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద సంఘాల్లో నెలకు ఒక్కసారి బల్లారాధన ఇస్తుంటారు. అంటే వాళ్ళు చదువు చేయలేక మొదటి వారం ఇస్తుంటారు. మరి మొదటి వారము బల్లారాధన ఇచ్చే ఆ క్రమాన్ని బట్టి వేల సంఖ్యలో నిండిన సంఘము మిగిలిన 3 వారాల్లో గమనిస్తే వందల సంఖ్యలో ఉంది. ఎందుకని? అంటే లోక మర్యాదని ప్రేమించారు, లోకాన్ని ప్రేమించారు, లోకంలో ఉన్న సంస్థను ప్రేమించారు. కాబట్టి బల్లారాధన ముఖ్యము, అది మొదటి ఆదివారం ఇస్తారు కాబట్టి ఆ ఆదివారం తర్వాత మన ఇష్టం. ఇంట్లో కూడా గట్టిగా చెప్పారు, సరే ఫస్ట్ ఆదివారం బల్లారాధన ఇస్తారు కాబట్టి కంపల్సరీ చర్చికి వెళ్ళాల్సిందే. ఆ తర్వాత వారం ఏమిటంటే మీరు ప్లాన్ చేసుకోండి, ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి. నువ్వు అన్నిటినీ ప్రేమిస్తూ అన్నిటికీ మొదటి స్థానం ఇస్తూ దేవుడిని వెనక్కి వేస్తే ఉపయోగం ఉందమ్మా? ఉంటుందా? ఎందుకని? దేవుని ప్రేమ మీద లేదు. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకమైనది లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడి, ఎవరైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నదేంటి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఎవరి వల్ల పుట్టిన ఏంటిది? ఏమేమి ఉన్నాయమ్మా ఇక్కడ? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి ఎక్కడి నుంచి పుట్టినవి? ఆదికాండ గ్రంథంలో పుట్టి ఇవి. అందుకనే చెప్తున్నారు ఏమని? తండ్రి వల్ల పుట్టినవి కావు, ఆజ్ఞ అతిక్రమం వల్ల పుట్టినవాడు. అనాలోచితమైనటువంటి విధానాన్ని అవలంబించడం వల్ల పుట్టినవి, మర్యాద లోక మర్యాదను అనుసరించడం వల్ల పుట్టినవి. ఎందుకని? ఒకరొచ్చి పలకరిస్తే వారికి సమాధానం చెప్పమని లోకం నేర్పిస్తుంది. ఇది నిజమా అని వచ్చి సభకు అడిగింది ఎవరో చూడాలి కదా ఫస్ట్. మర్యాద అంటే లోక మర్యాదను అనుసరించడం వల్ల ఇవన్నిటిని తెచ్చుకుంటాం. సరే, లోక మర్యాద అంటే ఎదుటి వారిని నువ్వు గౌరవించడం తప్పు కాదు, గౌరవించావు, కానీ వారికి సమాధానం ఇచ్చావు, ఇంకా అతను ఆగిపోవాలి కదా. ఆగిపోతామా? లేదు, జారిపోతాం. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదు.
అందుకనే లోకంలో ఉన్న ఈ యొక్క నేత్రాశను కానివ్వండి, శరీరాశను కానివ్వండి, జీవోత్సవాన్ని కానివ్వండి, మనము ప్రథమంగా చూసుకోకూడదు. వాటిని మనం ప్రథమంగా చూసుకున్న ఎడల తండ్రి ప్రేమ వల్ల ఉండదు. ఏ రీతిగా అయితే ఆదామాబాలు గెంటి వేసిన విధానం కలిగి ఉందో, ఎందుకంటే వారిలో తండ్రి ప్రేమ వల్ల వారిని ఏదో వారం నుంచి బయటకు వేసేసేవాళ్ళ ఏమా గెంటి వేసేవాళ్ళు కాదుగా. కానీ గెంటి వేయబడ్డారంటే వారిలో ఏమి లేదు, తండ్రి ప్రేమ లేదని కదా అర్థం. ఎందుకు లేదు? వారు లోకమును ప్రేమించారు. నేత్రాశ చూచుటకు ఎలా ఉందంట? కనులకు రమ్యమైనదేనా? అందమైనది, రమ్యమైనది, ఆహారములకు మంచిది అని అద్భుతమైన చెడ్డ ఆహారానికి. కాబట్టి మనం గమనించాలి, అవి లోక సంబంధమైనవి. ఒకవేళ వాటిని ప్రేమిస్తే కనుక దేవుని ప్రేమ మనలో అని మళ్ళీ వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది. మరి ఇవన్నీ అవసరాలు కదా, అవసరతలు తీర్చకుండా ఎలా? అవసరతలు తీర్చబడాలి కదా, అవసరతలు తీర్చుకోవాలి. అదేంటిది? అది వాటిని ప్రేమించవద్దు. అర్థమైనా? అంటే అవే ముఖ్యం అనుకోవద్దు, అవే సర్వం అనుకోవద్దు, అవే సమస్తం అనుకోవద్దు. అవి మీ యొక్క ప్రతిదినము జరిగేటటువంటి కార్యాలలో ఒక కార్యం, కానీ అదే ఒక కార్యం కాదు మొత్తం మీ జీవితానికి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు నేత్రాశానంగానే మనం వస్త్రాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అందమైనవి బాగుండేవి కొంటాం. ఇప్పుడు అందమైనది బయటికి తీయడం ఇది నేత్రాశని పడేవాడు. అర్థమవుతుందా? అందుకే దేవుడు అక్కడ ఏమని, పాము వలె వివేకముగా ఉండండి, పావుల వలె నిష్కర్తంగా ఉండండి. అర్థమైందా? వెంటనే కొందరు చాలా అమాయకులుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? అది ఎలాంటి వాళ్ళు ఎలాగో ఆలోచిస్తూ ఉంటారంటే, ఇప్పుడు ఏదైనా ఒక హోటల్కి వెళ్ళారు, భోజనం చేద్దాం, బాగా ఆకలిగా ఉంది, హోటల్కి వెళ్ళి కూర్చున్నారు, టోకెన్స్ తీసుకున్నారు ఫుడ్ తిందామని. టోకెన్ తీసుకొని కూర్చొని ఇంకా వడ్డించలా, వాళ్ళ ఇంటికి ఇట్లా చూస్తే పక్కన పటాలు కనపడ్డాయి. అమ్మో ఈ హోటల్ విగ్రహారాధన చేసిందని చెప్పి లేచి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి. కరెక్టా? కరెక్టేనా? కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? అలా జరుగుతుంటే అసలు ఈ భూమి ఏదే జరగదు. తినొచ్చా? ఎందుకు? రైతు మొదట దున్నడానికి ముందే ఏం చేస్తాడు? పూజ చేసుకుని మొదలు పెట్టుకుంటాడు. ధాన్యం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పూజ చేసుకున్న తర్వాతే మొత్తం తీస్తాడు బయటికి. అడిగి నువ్వు ఏం చేయాలి? చిక్కి సైలేమవ్వాలి. అది కాదు. ఏదైతే వివేకము కలిగి ఉన్నదో దాన్ని అనుసరించి. ఇక్కడ నేత్రాశ అని ఉంది అనగానే వెంటనే వెళ్ళిపోయి ఆ ఓన్లీ వైట్, ఇదే కలర్ కాదు కాబట్టి ఎవరు నన్ను అడగరు, ఇది నేత్రాశ కాదు, ఓన్లీ వైట్ వేసుకోవాలి. ఈ లోకంలో రంగు రంగులు ఇచ్చింది దేవుడు మీరు సంతోషంగా ఉండడానికి. అయితే నేత్రాశ ముఖ్యమని అనుకోవాలి, అదే ప్రాధాన్యం అని అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి గమనించాలి. కనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మనం చాలా వివేకముగా ఉండాలి, అలాగే నిష్కర్మగా ఉండాలి. కనుక గమనించాలి మనం. కాబట్టి అయితే చూడండి, లోకమును దాని ఆశయం గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఏమా? ఇప్పుడు మనం ఒక చిన్న సెల్ఫ్ క్వశ్చన్ వేసుకుంటాం. 10 సంవత్సరాల క్రితం జనవరి 1 ఏదో ఒక అకేషన్ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు కొత్తగా 10 సంవత్సరాల క్రితం, అర్థమేదమ్మా, 10 years బ్యాక్ మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఒక డ్రెస్ ఉండదు ఆ రోజు. అప్పుడు నా ఫ్రెండ్ని బట్టి అది ఈ రోజు ఉందా? ఏమైపోయి ఉంటుంది? చినిగిపోయో, అవ్వపోయో, ఏమా వాడిపోయో, అట్లా అయిపోయింది. అదే దేవుడు చెప్తున్నాడు, లోకములో దాని ఆశ గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉండను. ఎందుకంటే ఒక దేవుని చిత్తానుసారంగా జీవించుతున్న వారి ఉండగా వాడు నిత్యరాజ్య వారసులే అనుకోండి, వాడు నిరంతరం నిలిచి ఉంటాడా? ఉండడా? ఉంటాడు కదా. కాబట్టి మనము కూడా ఆ రీతిగా నిలిచి ఉండేవారుగా ఉండాలి.
అర్థమైందా? ఈ లోకపరమైనటువంటి సమస్తాన్ని అనుసరించచ్చు మనం ఏ విధంగా అయితే గతించిపోతూ ఉన్నామో అలా గతించేవారుగా మనం ఉండకూడదు కనుక గమనించాలి. అయితే దేవుడు ఎందుకు లోకాన్ని అనుసరించవద్దు అంటున్నాడు? అసలు ఈ లోకంలో ఏముంది? మనం చూస్తాం, నేత రాసింది, శరీరం రాసింది, జీవపు డబ్బం ఉంది. అవి ఓకే, అవి ఈ లోకంలో ఉన్నాయి. మరి అవి ఈ లోకంలో ఉండగా వాటి గురించి మూడు ఉన్నాయి, అవి దేవుడు నేను ఇవ్వలేదు అంటున్నాడు. మరి అవి ఈ లోకంలో ఉన్నాయి, వాటిని అనుసరించిన వారికి మళ్ళీ ఈ లోకంలో ఉన్నది ఒకటి కలుగుతుంది. ఆ లోకంలో ఉన్నది కలిగేది ఏంటో చూద్దాం. చూడండి రోమాపత్రిక 12 రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 చూడమ్మా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగా ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. ఏముందమ్మా ఈ లోకంలో ఏమొచ్చింది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. లోకంలో ఏముంది? మరణం ఉంది కదా, అవునా? దేవుడు అందుకే అంటున్నాడు లోకమును అనుసరించవాకండి, ఎందుకంటే అందులో మరణం ఉంది. మనం ఉన్నామమ్మా, ఒక రోడ్డు వచ్చేసి బురద ఉంది, ఒక రోడ్డు వచ్చేసి లేదా ఒకే రోడ్లో సగం బురద ఉంది, సగం మంచి నేల ఉంది. ఎట్లా నడవమని చెప్తాం? మంచి నేల మీద నడవండి, బురదలో నడవకండి అని చెప్తాం, అవునా? ఎందుకని బురదలో నడిస్తే ఏమొస్తుంది? బురద సర్ఫెక్సల్ మంచిదే, అంటే మరక మంచిదే అయినా సర్ఫెక్సల్ మంది కాదు. దాని ఇవ్వండి వస్తుందా? రా. అంటే నీవు ఈ లోక మాలిన్యాన్ని అంటించుకున్నావు, మంచిదే, అంటే నీకు మంచిదే, కానీ దాన్ని శుభ్రపరచాలి అంటే రక్తాన్ని వెలగా ఇవ్వాలి. అర్థమైందా? కాబట్టి అది మంచిదా? మంచిది కాదు. కాబట్టి గమనించాలి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, మొదట ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ఎలా వచ్చింది? ఆజ్ఞాతిక్రమం వలన పాపం కలిగింది. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపం కదా. పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగో ప్రవేశించను. ఇప్పుడు లోకంలో ఉన్నది పాపమే కదా, అవునా కదా? ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ బురద నీటిలోకి వెళ్ళగన్నాం, ఆ బురదలో మనం కావేసినప్పుడు చిందేటటువంటి నీరు మన వస్త్రాల మీద పడ్డది అనుకోండి, ఒకచోట పలచగా పడుతుంది, ఒకచోట తిక్కుగా వస్తుంది కదా. అలాగనే జీవపు డబ్బము, నేత్రాశ, శరీరాశ. ఎలాగా? ఆ పాపానికి ఉన్నటువంటి మరొక 3 కోణాలు. అర్థమైందా? కనుక ఆ యొక్క లోకంలో ఆ పాపం ఏంటి ఉండగా ఆ పాపాన్ని మీరు లోకాన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు అర్థం? లోకాన్ని ప్రేమించామనుకోండి, అమ్మ ఎవరిని ప్రేమించినట్టు అర్థం? పాపాన్ని ప్రేమించినట్టు. మరి పాపాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళలో తండ్రి ప్రేమ ఉంటుందా? ఉండదు. కాబట్టి అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు లోకమును దాని ఆశ గతించదు, ఎందుకంటే ఆ ఆశ తృప్తిపరచబడదు. దేవుడు ఏమన్నాడు? ఆశ కలిగిన పాపంను తృప్తిపరుస్తా. అయితే లోకానుసారమైనటువంటి వారి యొక్క ఆశ ఏమవుతుంది? లోకముతో పాటు గతించిపోతుంది. అర్థమవుతుందా? వారి యొక్క తృప్తి అనేది వారికి ఉండదు. మరి అలాగున నీవు తృప్తి లేని జీవితాన్ని జీవించాలా? తృప్తి లేకుండా నువ్వు ఉండాలా? కాబట్టి గమనించండి, ఎందుకంటే ఈ లోకములో ఉన్న సమస్తము కూడా పాపముతో నిండి ఉండగా ఈ యొక్క లోక మర్యాద అనేది కూడా ఎందుకు పాపం అంటారో కంటిన్యూషన్ లో వస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం లోక మర్యాద. కాబట్టి వాటిని అనుసరించవాలండి, ఎందుకంటే ఎక్కడో ఒక చోట పాపం, ఎక్కడో ఒక చోట జరుగుతుంది. మరి అలాంటి పాపానికి మనకు తెలియకుండా మనం పడిపోవడం కరెక్ట్ కాదు.
అందుకని లోకాన్ని అనుసరించవద్దు, లోకాన్ని గౌరవించవద్దు, లోకాన్ని చూసి భయపడవద్దు, లోకానికి అనుగుణంగా జీవించవద్దు, దేవునికి అనుగుణంగా జీవించాలి. అర్థమైందా? అంటే మరలా అనొచ్చు, నా లోకానికి వ్యతిరేకంగా జీవిస్తే మరి మన పరిస్థితి ఎట్టన్నా, రేపు పిల్లల పరిస్థితి ఎట్ట, అవి ఎట్లా, అవన్నీ కన్నింటిలో మనకి వస్తాయి. కాబట్టి చూడండి, కనుక మనకు ఆ పాపం అంటకుండా ఉండటానికి, ఆ మరణం మన దరికి చేరకుండా ఉండటానికి దేవుడు మనకి ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. అయితే లోక మర్యాద ఇప్పటి వరకు ఎవరు దీని గురించి చర్చించకపోయి ఉంటారు, ఒకసారి మనం చర్చించుకుందాం. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయము 31వ వచనం చూడండి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోగొట్టుకు లోకంలో ఏ పురుషుడునూ లేడు. చాలు. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. ఇప్పుడు పురుషునితో పోవుట అనేది ఈ లోకంలో ఎలా ఉందమ్మా? ఒక మర్యాదగా సూచించబడుతుంది, అవునా? అందుకని ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉన్నారు? పాపం చేస్తున్నారు. అంటే వీరు చేయబోతున్నటువంటిది, చేసినది పాపముగా దేవుడు ఎంచాడు కాబట్టి వారి యొక్క సంతానం అంతటిని దేవుడు శపించాడు. ఎవరు ఇంక దాని గురించి మాట్లాడు? ఎందుకంటే వారి యొక్క సంతానాన్ని దేవుడు శపించి ఉన్నాడు, దేవుడు వారిని తన బిడ్డలుగా ఎంచలేదు అనేది ఎవరు మాట్లాడు. ఇక్కడ మాత్రం ఈ 3 వచనాల గురించి మాట్లాడతారు. అర్థమైందా? అదే ఆ 3 వచనాల నుండి లోక మర్యాద పోతుంది. అంటే ఏంటి ఆ లోక మర్యాద? నువ్వు దేన్నైతే నీవు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నావో ఆ యొక్క లోకంలో నీవు ఉండి ఉండగా, నీ మర్యాద చొప్పున ఈ 3 జరిగి ఉండగా, ఈ 3 వచనాలు రాయబడి ఉండగా, ఆ 3 వచనాలు ఆ వ్రాతలో వచ్చినటువంటి వారి సంతతి మొత్తము శ్రమించబడింది. అర్థమైందా? కాబట్టి లోక మర్యాద, లోక మర్యాద, లోక మర్యాద అని మనము అనుకుంటూ ఉంటాం. అయితే లోకంలో ఉన్న మర్యాద మనం మర్యాదగా చూడాల్సినటువంటి విధానము ఏమిటో మనం ముందుగా తెలుసుకోవాలి. అంటే మనకు జ్ఞానం అవసరం. అర్థమైందా? ఏది లోక మర్యాద? ఎందుకంటే ఇక్కడ ఆ స్త్రీలు వారిద్దరు కూడా వారికి పిల్లలు కావాలి, సంతానోత్పత్తి. అంటే వారి ఉద్దేశం ఏంటి అంటే, వారి దేశం అంటే వారికి ఉన్నది ఒకటే దేశం, వారి ఆలోచనలో వారి దేశం అంతా నాశనం అయిపోయింది. ఇంక ఈ లోకంలో ఏ పురుషుడు లేదు. సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది అంటే వాళ్ళనే నేను సమర్థించట్లా, వాళ్ళనే వెనకేసుకురావట్లా, నేను జస్ట్ చెప్తున్నా అన్న ఉద్దేశంతో వాళ్ళు బేబీ చేసి ఉండొచ్చు. కానీ దేవుడు వారి సంతతిని దేవుడి యొక్క సంతానంగా ఎంచబడ్డారు. అర్థమవుతుందా? కానీ వారు కనుక నిజంగా లోక మర్యాదని అనుసరించకుండా ఉంటే, వారికి సంతానమే కావాలని దేవుడిని ప్రార్థించి ఉంటే, బాప్తిస్మం ఇచ్చే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారమ్మా? మీరందరూ అబ్రహాము సంతానం కావచ్చువాకండి. ఒకవేళ అబ్రహాముకి సంతానం కావాలి అంటే దేవుడు ఈ రాళ్ళను ఇస్తాడు. మరి నీవు దేవుడి మీద భారం వేసి దేవుని ఆరాధించి వేడుకుంటే సంతానోత్పత్తి ఇవ్వడా అక్కడ ఇస్తాడు. అందుకే దేవుడు అంటాడు, పాము వలె వివేకంగా ఉండండి. వివేకముగా ఉండటం వల్ల నీవు విచక్షణ కోల్పోవు. అర్థమైనా? విచక్షణ ఎప్పుడైతే కోల్పోవో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ విచక్షణ లేదు, సరైన నిర్ణయం లేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా ఈ లోక మర్యాదని అనుసరిస్తే మనం ఇలాంటి పరిస్థితుల్లో పడిపోయే వాళ్ళం, మనకు తెలియకుండానే. ఎందుకంటే ఇంకా లోకం ఉందని తెలియదు వారికి. వాళ్ళ తాత బ్రతికే ఉన్నాడు. తాత అవుతాడా? అబ్రహాం గారు తాతే కదా, లోతు తమ్ముడి కొడుకు కదా. వారి తాత బ్రతుకుందని తెలియదు, ఇంకా జన సమూహం ఉందని తెలియదు వారికి. వారు ఆ గోలో ఉన్నారు, ఆ గోలో ఉండటం వల్ల వారి ముగ్గురే ఉన్నారనుకుని వారు భావించి ఉండొచ్చు. కానీ మన మనోనేత్రాన్ని మనం దేవుని కనుదృష్టి ఎదుట ఉంచుకున్నట్లయితే, ఆయన వేడుకున్నట్లయితే,
మన మనోనేత్రాలు కలిగినటువంటి ఆ గుడ్డితనాన్ని దేవుడు తీసివేస్తాడు. అర్థమైందా? అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానముతో మనం దేవునితో మాట్లాడటం వచ్చారు. అర్థమైందా? కనుక మీరు ఏ రీతిగా అయితే సర్వలోక మర్యాద చొప్పున, అంటే వారు ఆ యొక్క క్రియను ఏమనుకున్నారమ్మా? సంతానోత్పత్తి అనేది ఏమనుకున్నారు? సర్వలోక మర్యాద అనుకున్నారు. అంటే సర్వలోక మర్యాద అంటే ఇంకా ఉంటుంటారు కదా జనం, సర్వలోక మర్యాద అని ఆలోచించాలని జనం ఉంటుంటారు కదా. మనం ఒకసారి గోలోకి బయటకు వచ్చి చూడొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా, భూమి మీదకి చూడొచ్చు కదా. ఎందుకని? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలుగు చేయటం వల్ల వారికి ఏమి కూడా ఆలోచించలేకపోయారు, వారు ఏది కూడా స్టెప్ తీసుకోలేకపోయారు. అయితే మనం అనుకోవచ్చు, మరన్నా ఇలాంటి తప్పులు మేము చెయ్యం కదా, మరి మేము ఎందుకని పడిపోతాము లోక మర్యాదను అనుసరిస్తే అని. లోక మర్యాదను అనుసరిస్తే పడిపోదు, లోక మర్యాదను ఎలా అనుసరించాలో తెలియదు పడిపోతారు. అర్థమైనా నేను చెప్పింది? లోక మర్యాదను అనుసరించడం వల్ల పడిపోరు, మీరేమి ఎవరు జారిపోరు, దేవుళ్ళ నుంచి పక్కెళ్ళిపోరు. కానీ లోక మర్యాదను ఎలా అనుసరించాలో తెలియకపోతేనే మనం పడిపోతాం. అలా తెలియకనే వీరు పడిపోయారు. అందుకే ఇప్పుడు వీరు చేసిన ఈ క్రియల వల్ల దైవ దూషణ జరుగుతుంది. అయితే కంటిన్యూషన్ చదివిన వారైతే ఎవరు కూడా దేవుని దూషించరు. అందుకే ఇంకా దేవుని విషయాలు మనం చదువుకుంటున్నటువంటి దాంట్లో మనం చూసాం ఏమని? లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీకన్నా ముందుగా ఎవరిని ద్వేషించింది? నన్ను ద్వేషించిందని మీరు తెలుసుకోండి. అర్థమైందా? కాబట్టి గమనించండి, లోక మర్యాదను అనుసరించండి. ఎందుకంటే లోకాన్ని సృజించింది దేవుడే, అనుసరించాలి. అయితే ఆ మర్యాదను ఎలా అనుసరించాలో తెలుసుకోవాలి. తెలుసుకోవాలని ఏం చేయాలి మనం? దేవుని అడగాల, నీవు నాకు నిజంగా మొదలుపెట్టిన అనలా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఘోరమైన గొప్ప సంగతులు నీకు వివరిస్తా. మరి ఆ రోజున అవ్వ అన్నలు కనుక సర్పం చెప్పిన మాటలు విని ఒక్కసారి దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పడమ్మా, నిజంగా అయ్యా దాని రుచి నాకు తెలియాలయ్యా, రుచి ఎలా ఉందో నాకు తెలియజే ప్రభు అంటే అదే రుచిని ఇంకా మందికి ఇచ్చి తినమని ఆ రుచి చూపించారు దేవుడు. ఆ పండుగ తిరుగుతున్నాడు, కానీ ఆ రుచిని దేవుడు ఇవ్వడం కదా ఇవ్వాలంటే. ఏమా ఇస్తారా ఇవ్వరా? మీరు కళ్ళు మూసుకొని ఉన్నారనుకోండి అందరు, ఓకేనా? కొన్ని రకాల పండ్లని కట్ చేసి అమ్మ అందరు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఒక్కొక్కరి నోట్లో ఒక్క ముక్క పండు ముక్క ఇచ్చేయమనుకోండి. కొరికిన వారు మీరు రుచి చూసి ఏం చెప్తారు? అదే పండు చెప్తారు. చెప్తారా లేదా? చెప్తారు. ఇప్పుడు నేను మీ నోటికి చేదుగా ఒకటి పెట్టాను, కొరికారు, చేదుగా ఉంది, ఏం చెప్తారు? కాకరకాయ చెప్తారా? లేకపోతే అదేంటి వేపకాయ అని చెప్తారా? ఏం చెప్తారు? రెండు రుచులు ఒకలాగే ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? రెండు రుచులు ఒకలాగా ఉన్నప్పుడు మీరు దాన్ని చెప్పలేదు. అలాగే నీకు ఆ పండు రుచి తెలియాలి అంటే దేవుడు ఆ రుచిని నీకు చూపిస్తాడా? చూపిస్తాడా లేదా? చూపిస్తాడు. నాకు జ్ఞానం కావాలయ్యా అంటే ఎవడ జ్ఞానం? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానములకు మూలమై ఉన్నది, అవునా కదా? కాబట్టి మనం తెలుసుకోవాలి, ఈ లోకములో లోక మాలిన్యాన్ని మంటని వాడుగా మనం ఉండాలి అంటే, ఈ మాలిన్యానికి వ్యతిరేక దిశలో మనం సంచరించాలి అంటే ఏది సరైన మార్గమో మనం దేవుని అడిగి తెలుసుకోవాలి. ఆ రీతిగానే మనము ముందుకు సాగిపోవాలి. అంతేకాని మనకు తెలిసిందే కరెక్ట్, మనకు ఇంకేమి కలపలేదు కాబట్టి అదంతా అబద్ధం అని చెప్పి ఈ అక్క చెల్లెలాగా పడిపోయేవారుగా మనం ఉండకూడదు. అంటే వీరు పడిపోయారు, ఆ క్రియలో పడిపోయారు నేను చెప్పట్లా. ఎలాంటిదైనా సరే ఇలాంటి క్రియతో పోలుస్తారు ఈ లోకమంతా కూడా. అర్థమైందా? మనం ఏం అర్థంలా, ఊరక కోపం ఎవరన్నా మనం ఊరక రెచ్చగొడతా ఉంటే వాడు చెప్తున్నాడు మనల్ని, మన అమ్మలు తిడుతున్నాడు, మనం కూడా మనం ఇంకేమో ఏదేదో అక్కర్లా, నీ అమ్మ అనుకుంటా, నీ అమ్మ అంటే చాలు. ఇదేనా మీకు నేర్పించింది దేవుడు? ఆమె భాష నేర్పించింది ఇదేనా? నన్ను నీ అమ్మ అంటాను. గౌరవించకుండా పదం పలికామంటే
నీ అంటే ఏమో గౌరవం, నీ అంటే గౌరవం లేదు. అంటే వాళ్ళ అమ్మని దూషించడం మనం. కానీ ఇక్కడ అర్థం ఎలా తీసుకుంది? ఊదులు తిట్టాడు. కాబట్టి మనం ఎలాంటి సందర్భంలో ఎలాగ ఉండాలో తెలుసుకొని ప్రవర్తించాలి. అర్థమైందా? కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి. మనం ఈ ఒక్క విషయాన్ని మనం ఆలోచనలో మైండ్ లో పెట్టుకొని, అంటే నాకు చెప్పుకున్నా కదా, భోజనానికి వెళ్తే పటాలు లేచి వెళ్ళిపోయారని, ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని, ఈ ఒక్కటే పాపము, ఈ ఒక్కటి నేను చేయట్లేదు కదా అనే ఆలోచన పెట్టుకోండి. మనము దేవుడికి వ్యతిరేకమైన కార్యము ఏదైనా సరే చేస్తున్నామా అదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఏం కలుగుతుంది? దేవుని దూషించే విధానం కలుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. లోక మర్యాదని అనుసరించడంలో తప్పు లేదు, కానీ ఎలా అనుసరించాలో తెలుసుకోకపోవడం తప్పు. అది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అయితే అలాగే చూడమ్మా, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుతున్నది. లోక మర్యాదను అనుసరించాలి. ఎలాగ అనుసరించాలి? ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి? ఇప్పుడు ఒక చోట ఒక బావిలో ఒక మనిషి పడ్డాడమ్మా. ఆ బావిలో లోపల 4-5 పావులు ఉన్నాయి. ఆల్రెడీ పడున్నాయి పావులు. మనిషి కూడా పడ్డాడు అక్కడే. వాడు ఎట్లా ఉంటాడు? అవకాశం చూసుకుని అక్కడ చుట్టూ చూసుకుని ఒక చిన్న కర్రలో ఏదో దగ్గర పెట్టుకొని ఆ పావుల దగ్గరికి రానికుండా దాన్ని తరుగుతూ పక్కన నెట్టేస్తూ మెలకువగా ఉంటూ జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. ఒకవేళ ఈత వస్తుంటే ఆ పక్కకి వెళ్ళిపోతా ఉంటాడు. అవునా? పడింది బావిలోనే. అంటే బావి లోకం అనుకోండి, మన ఉంది లోకంలోనే. అయితే ఆ లోకంలో ఉన్నవి మనల్ని తాకకుండా మనం జీవించాల. అలా జీవించాలని ఎలా ఉంటామని దేవుడు చెప్తున్నారు చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మొదట ఏం చూడాలి మనం? ఆ బావిలో పట్ల వారు ఏం చేస్తారు? ఎవరైనా రక్షించే వారి కోసం ఎదురు చూస్తుంటారు, రెస్క్యూ టీం కోసం. అలాగే రక్షకుడి కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ. ఆ బావిలో ఎలా ఉండాలా? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండాలని మనకు బోధించుచున్నది. అంటే జాగ్రత్త, స్వస్థ బుద్ధి, అలాగే నీతి, అలాగే భక్తి. స్వస్థ బుద్ధి అంటే ఏమి లేదమ్మా. స్వస్థత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అస్వస్థత కలుగుతుందో దాన్ని తీసివేసేదే స్వస్థత. అవునా? అంటే మనం తెలుసో తెలియకో జారేమనుకోండి, వెంటనే తట్టుకొని లెగవగలిగే విధానాన్ని కలిగి ఉంటాం. అంటే మనల్ని మనం నిత్యము స్వపరిశీలన చేసుకోవడం. ఓకేనా? అంటే మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని. ఎక్కడ? ఈ లోకంలో ఉన్నాం కాబట్టి. ఎందుకు? దేవుని కొరకు ఎదురు చూచేవారు. లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. అర్థమవుతుందా? అది అంతకుండా ఉండడానికి ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి, నీతి ఉండాలి, అలాగే భక్తి ఉండాలి. వాటితో మనం జాగ్రత్తగా ఉంటూ మన యొక్క రక్షకుని ఆగమనం కొరకు మనం ఎదురు చూడాలి. అర్థమైందా? మనం ఉంది మాత్రంలో ఈ లోకంలోనే. అర్థమైందా? ఎందుకంటే లోక మర్యాదను అనుసరించుతారన్నా, మా అమ్మ పండుగకి రమ్మంటది అంటే మా అమ్మతో గొడవ పడమంటారా, నేను రాడు అని చెప్పేసి, అయితే మా బంధువులు పిలుస్తారు, మా బంధువులతో గొడవ పడమంటారు అని ఈ పాయింట్ ఇప్పుడు చాలా మంది లేవనెత్తుతున్నారు. ఇంట్లో తగాదాలు పెడతాను మీ దేవుడు అని చెప్పారు. దేవుడు మీ ఇంటి వారితో నేను తగాదా పడుతున్నాడా? చెప్పాడమ్మా? చెప్పాల. లోక మర్యాదను అనుసరించు. వారు పిలిచారు, వెళ్ళు, నువ్వు ఎలాగో ఉండాలో స్వస్థ బుద్ధితో ఉండు.
అంటే అక్కడ ఉన్నటువంటి ఈ లోకపరమైనటువంటిది నిన్ను దేవుడికి దూరం చేసేది ఏదైతే ఉందో అది నిన్ను తాకకుండా ఉండడానికి ఎలా ఉండాలో అలర్ట్ గా ఉంటుంది. వారిని అవమానపరచొద్దు, వారి గౌరవాన్ని కాపాడు. అర్థమైందా? అయితే అట్ ది సేమ్ టైం ఎలా ఉండాలి? నీ దేవుని బిడ్డగా కూడా నువ్వు ఉండాలి. అర్థమైనా? డబుల్ రోల్ నువ్వు అక్కడ పోషించాలి. డ్యూయల్ రోల్ అంటే మళ్ళీ వేషధారిగా మరి ఇది గమనించండి. వేషధారితనంతో ఉండకూడదు, యథార్థంతో ఉండాలి. దేవుని బిడ్డ అయిన వారు యథార్థంగా ఉండాలి. వేషధారితనం ఉంచుకోకూడదు. వేషధారితనం కలిగిన వారికి పరలోకంలో స్థానం లేదు. డైరెక్ట్ చెప్పండి, అన్న ఇదిగో పిలిచావు పండక్కి వస్తా, నన్ను ఇది చేయి అది చేయను వస్తా ఉంటారు. అమ్మ ఇదిగో అది ఇది అని చెప్పదు. అంటే ఏదైతే మనం చేయకూడదు అనుకున్నామో వాటిని ముందుగా చెప్పండి. అప్పుడు బలవంతం చేయరు కదా వాళ్ళు. అవేమి చెప్పరు, అవన్నీ దాచిపెట్టుకుంటారు. మీరు దాచిపెట్టుకున్న ఎంత తెలుస్తుంది? తెలుసుద్దా? మనకి తెలియక వాడు ఏం చేస్తారు? చెయ్యి 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 అంటారు. నువ్వు చేయను అంటే ఏదో ఒక పిక్ స్టేజ్కి వెళ్ళాక గదులుతాం, వాళ్ళు నొచ్చుకుంటారు. మాట పెరుగుతుంది. ఇక నాకు అసలు ఇంకా పుట్టిలే లేదు. అంత అవసరం. చిన్న విషయం సింపుల్ గా చెప్పండి. కూర్చోబెట్టి మాట్లాడితే విన్న వాళ్ళంటే ఎవరు ఉంటారా? నీవే అంత ప్రేమ లేకపోతే నేను పిలిచుంటారు ఇంటికి, అవునా కదా? మరి నేను అంత ప్రేమించిన వాళ్ళు నువ్వు చెప్పిన మనం వినరా? వింటారు. కాబట్టి ఆ రీతిగా ప్రయత్నం చేయాలి, అలాగనే ఉండండి. అర్థమైందా? అయితే అలాగే చూడమ్మా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుని గ్రహించు పరిశుద్ధితోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటుమనియు శేషంగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే. మన మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి చూడండి. మా అతిశయం ఏదనగా అంటే మా యొక్క ఆశ ఏంటంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక. లౌకిక జ్ఞానం అంటే ఏంటి? మన లోకపరమైన భాషలో దీనికి ఉంటుంది ఎదుటి వాటిని ముంచే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానాన్ని అనుసరింపక దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటేమనియు. అంటే ఏమేం కావాలనుకుంటాం మనం? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. అలాగే వాటితో పాటు ఏం కావాలి? పరిశుద్ధత, నిష్కాపత. వీటితో దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకున్నాం. అర్థమైందా? నిష్కపటముగా, పరిశుద్ధంగా, అంటే లోక మాలిన్యం అంతలా పరిశుద్ధంగా, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ అనుసరించి ఈ లోకంలో నడుచుకుంటేమి అని విశేషముగా మీ ఎడల నడుచుకుంటేమని మన మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి లోకమంతా ఇచ్చే సాక్ష్యం ఒకటి, కానీ నీ మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యం ఒకటి. నీ మనస్సాక్షి నిన్ను గద్దించేది. లోకంలో నీవు ఎంత పెద్దవాడైనా సరే నిన్ను ఎవరు కూడా గద్దించలేకపోయి ఉండొచ్చు, కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. లోకంలో ఎవరికి భయపడకపోయి ఉండొచ్చు, కానీ నీ మనస్సాక్షికి నువ్వు భయపడతావు. ఎందుకంటే నీ నిద్రపట్ట నీదు, ఏ పని నీకు చేయలేదు. మనం పాత సినిమాలు చూస్తుంటే కనుక మనకి మనస్సాక్షి ఎట్లా మాట్లాడుతుందో తెలుస్తుంది. ఒకలా కూర్చొని ఉంటారు, ఆలోచిస్తా, ఈ పక్కన వచ్చేస్తుంది, మళ్ళీ వాళ్ళదే ఫోటో వచ్చి నువ్వు ఈ లోపల బతకడానికి వీల్లేదా? అవునా? ఈ పక్కన వీళ్ళు ఈ లోపల బతకడానికి వీల్లేదా? మళ్ళీ అన్నది లేదు అని. అర్థమైందా? మనస్సాక్షి నేను భయపెట్టగలను, మనస్సాక్షి నేను సరిగ్గా నడిపించగలను.
మనస్సాక్షి నిన్ను గొప్పగా నిలబెట్టగలదు. కాబట్టి ఆ మనస్సాక్షి సాక్ష్యం పలకాలి. ఏమని? నువ్వు ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ, భక్తితోనూ, నీతితోనూ, పరిశుద్ధతతోనూ, నిష్కపటతోనూ ఈ లోకంలో నువ్వు సంచరించావు అని ఎవరు పలకాలి? మన మనస్సాక్షి సాక్ష్యం చెప్పాలి. ఎన్ని బాగున్నాయి అన్న, ఇవన్నీ చెప్పడం వల్ల మాకు ఒరిగేది ఏంటన్నా? ఈ లోకంలో మేము విలువ లేని వారం అయిపోతాం కదా. అంతే కదా, విలువ లేని వారం అయిపోతాం కదా ఈ లోకంలో. ఎందుకని? అమ్మ ఇంటికి వస్తారు, ఆ పని చేయని, ఈ పని చేయని, ఇది చేయని, అది చేయని అన్నావు. 2 సార్లు పిలుస్తారు, 3 సార్లు పిలుస్తారు, తర్వాత నుంచి ఇక పిలవడం మానేస్తారు. ఎందుకంటే వచ్చే ఉపయోగం లేదుగా, ఎదురు పని చేయాలని చెప్పి పిలవరు. అంతే కదా ఈ లోకంలో ఉన్న ఆలోచన. అయితే ఇందు విషయమై దేవుడు ఏమంటున్నాడో చివరిగా చూడమ్మా. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వెళ్దాం. మళ్ళా ఏం మనం మొదలు పెట్టింది? తిమోతిలో మొదలు పెట్టావా? సరే వద్దులే. తిమోతి, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. సరే, దేవుడు లోకాన్ని అనుసరించకుండా కనుక ఉంటే నిజంగా వారు ఇద్దరితో వెలివేయబడ్డవారుగా ఉంటూ ఉండగా దేవుడు వారిని ఎలా పిలుస్తున్నారు చూడండి. చిన్నపిల్లలారా ఏమంటున్నారు? ఇంకా చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే కూడా గొప్పవాడు కనుక మీరు ఏం చేస్తున్నారు? వారిని జయించి ఉన్నారు. అర్థమా? దేవుడు ఏమంటారు చివరికి? మీరు లోకంలో ఉన్న వారి కన్నా గొప్పవాడు. అందుకే కదా నేను మీకోసం వచ్చానంటారు కదా. అందుకే కదా మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టానంటారు కదా. అందుకే కదా బంగారు వీధుల్లో సంచరింపజేశానంటాడు కదా. అందుకే కదా నీ కంటి నుండి వచ్చినటువంటి ప్రతి బాష్ప బిందువును నా స్వహస్తాలతో తీర్చానంటాడు కదా. అందుకే కదా నిన్ను జీవజల ఓటల యొక్క నడిపించానంటాడు కదా. అవునా కదా? అందుకే కదా జీవవృక్ష ఫలాల్ని భుజించడం నీకు ఇచ్చారంటాడు. అందుకే కదా జీవ కిరీటాన్ని నీకు ఇచ్చారంటాడు. అవునా? కాబట్టి చిన్నపిల్లలారా, మీకు చాలా గిఫ్ట్లు ఉన్నాయి. పిల్లలు గిఫ్ట్ల కోసమే కదా ఆశపడతారు. పుట్టినరోజు కోసం నిజంగా ఎందుకు ఏదో చూస్తారు పిల్లలు? కేక్ కట్ చేయటక్క, అమ్మ కేక్ కట్ చేయటక్క కాదు. ఫస్ట్ కొత్త బట్టలు వస్తాయి, తర్వాత ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇస్తారు, లేక అమ్మ నాన్న గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్ల కోసం ఆ డేట్ చెప్తుంటారు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే కేక్ కావాలంటే రేపటి తెచ్చి కేక్ ఇక్కడ గిఫ్ట్లు ఇస్తారా? ఇప్పుడు ఆ పిల్లలు వచ్చేమంటారు, అమ్మ రేపు నా పుట్టినరోజు కదా నాకేం గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఆ కేక్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి. అలా కాకుండా అమ్మ రేపు కేక్ తీసుకురా అమ్మ కట్ చేయాలంటే తెస్తారు కేకు. కానీ అమ్మ రేపు కేక్ కట్ చేసా గిఫ్ట్ ఇవ్వమా అంటే ఇస్తారా? ఎందుకు నా గిఫ్ట్ రేపు అంటారు. అలాగే చిన్న పిల్లలు మనకు దేవుడు ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నాడు చూడండి. ఏమేమి ఇస్తున్నాడు? మొదట జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు, జీవజల ఓట్లు ఇస్తున్నాడు, జీవవృక్ష ఫలాలు ఇస్తున్నాడు. అలాగే మరి సమస్తము దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే మనం వెలుగుపడ్డ వారుగా ఉన్నామని చెప్పి ఏడుస్తున్నాం కదా, బాధపడుతున్నాం కదా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? తన స్వహస్తాలతో మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాడు. అర్థమైందా? అంతేకాదు, మీరు ఈ లోకములో అంటే లోకాన్ని అనుసరించి నడుచుకుంటున్న వారి కంటే ఎవరు మీరు? గొప్పవారు. గొప్పవారైన మీరు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించొచ్చా? ఇప్పుడు మన మోదీ గారు మన దేశానికి ఆయన గొప్పవాడు. ఆయన ఆ ఫ్రాంక్ వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఆయన చేయకుండా ఉంటాడు ఆయన పని. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నేను చేసేది నేను చేస్తాను. అంతేగా? అవునా కదా? కాబట్టి మనం గొప్పవారు. మనం ఏం చేయదలుచుకున్నా చేసేటివే. అయితే ఆ చేసేది ఏంటో ముందు దేవుడు వివరించాలి. ఎందుకని? నువ్వు ఎలా నడుచుకోవాలో తెలియదు.
అదే గొప్పవారిగా ఉన్నారు ఆదామావులు. వారు చేయబోతుంది పండు కోయటం. అదే మమ్మల్ని దేవుడు వివరిస్తే దేవుడు చెప్తాను కదా, ఎందుకురా దానికి వస్తుంది, నీకు అది ఎలా ఉందో తెలియాలి అంతే కదా, రా అని చెప్పి దేవుడు ఇవ్వరా, ఇస్తాడా ఇవ్వరా? ఇస్తాడు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని మనం దేవుళ్ళు ఎదిగి ఫలించి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకమందు మనం వర్ధిల్లుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాదను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.